ఈ జగన్నాథ రథయాత్ర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఈ ఉన్న సమయంలో కొంత జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకున్న విషయాల్ని మీతో షేర్ చేసుకుందామన్న అభిప్రాయంతో ఈ సాహసం చేస్తున్నాను. ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను నేను. హరే కృష్ణ. ఈ యాక్చువల్గా నేను మాట్లాడబోయేది ఒక ఆర్టికల్ నుంచి మాట్లాడుతున్నా నేను, ఎందుకంటే సమయాభావం వల్ల నా సొంతంగా నోట్స్ నేను ప్రిపేర్ చేయలేకపోయా. ఈ రథయాత్ర గురించి మన భక్తుల్లో కూడా సామాన్య ప్రజానీకంలో ఎంత ఉత్సాహం ఉంటుందో మన భక్తుల్లో ఇంకా అంతకంటే రెట్టింపుంటుంది. వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, సరే రథయాత్ర ఎంతో ప్రముఖమైందని తెలుసు, కానీ ఈ రిటర్న్ రథయాత్ర, ఉల్టా రథయాత్ర, అది ఏ రకంగా ఇంపార్టెంట్ అని. ఎందుకు అంటే, మామూలుగా అయితే ఈ అందరూ ఏం చెప్తారు, గుండీచా మందిరికి జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్య యొక్క రథాన్ని లాగుతూ, అది ఎట్లా అంటే కృష్ణుడు మళ్ళీ తిరిగి బృందావనానికి వెళ్ళినట్టుగా భావిస్తూ అక్కడ ఉండే గోపికలు వ్రజవాసులు చాలా ఆనందిస్తారు. మరి భగవంతుడు తిరిగి వెళ్ళిపోతుంటే మరి వాళ్ళ భావన ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి? ఎందుకంటే తమను వదిలేసి, బృందావనం వదిలేసి మళ్ళా ద్వారకకు వెళ్ళిపోతున్నారు స్వామి. ఆ భావన ఎలా మనము సెలబ్రేట్ చేసుకుంటాము, దాన్ని ఏ రకంగా మనము భావించాలి అని. ఇది నిజంగా మనకు పండుగైనా, స్వామి మన నుంచి దూరంగా వెళ్తుంటే దాన్ని పండుగలాగా మనం ఏ రకంగా భావించాలన్న ప్రశ్నలకు జవాబు కోసం మనం ప్రయత్నిస్తే, ఒక నాణానికి రెండు వైపులు ఉన్నట్టుగా ఈ రథయాత్రలో కూడా మనకు రెండు రకాలైనటువంటి సందేశాలు తెలుస్తాయి. ఏంటి అంటే, ఈ జగన్నాథ్ పురి ధామం గురించి మన అనేక మంది ఆచార్యులు, ముఖ్యంగా ఈ వర్తమాన ఆచార్యుల్లో శిలా ప్రభుపాదుల వారి శిష్యుడైనటువంటి అని పేరేంటంటే గౌర గోవింద దాస్ మహారాజ్, గౌర గోవింద్ మహారాజ్ ఆయన ఒరిస్సా దేవాసి, శిలా ప్రభుపాదుల వారి అనుయాయుడు అనమాట. ఆయన ఒక పుస్తకాన్ని రాశారు, దాని పేరు ఎంబార్క్మెంట్ ఆఫ్ సెపరేషన్. అంటే విరహంతో ఈ యాత్ర ఏ రకంగా ఉంటుందనే విషయాన్ని ఆయన దాంట్లో వివరించారనమాట. వివరిస్తూ జగన్నాథపురిలో ఉండే భావం ఏంటి అంటే, ఐశ్వర్య మాధుర్య యుగళ మిలన. అంటే ఐశ్వర్య భావము తర్వాత మాధుర్య భావం రెండూ కూడా మనం జగన్నాథపురిలో దర్శించుకోవచ్చు అన్న విషయాన్ని గౌరగోవింద్ మహారాజ్ చెప్పారనమాట. ఇదే విషయాన్ని మనం ఇంకొంచెం వెనుకగా చూస్తుంటే, మనకు శిలా సనాతన గోస్వామి కూడా ఆ విషయాన్ని నిర్ధారిస్తూ ఆయన బృహత్ భాగవతామృతాలు కూడా ఒక శ్లోకాన్ని చెప్పారు, చక్కటి శ్లోకం. అదేంటంటే, శ్రీకృష్ణ దేవస్య సదా ప్రియం తత్ క్షేత్రం యథాశ్రీ మథురా తథైవ తత్ పారమైశ్వర భరప్రకాశ లోకానుసారి వ్యవహార రమ్యం. అంటే ఏంటంటే, మథుర బృందావనము ఎప్పుడు కూడా కృష్ణుడికి చాలా ఇష్టమైనవి, దివ్యమైనవి, ఇష్టమైనవి. అందుకని ఏంటంటే, అదే ఆ మధుర బృందావనం ఎలాగో అదే రకంగా పురుషోత్తమ క్షేత్రమైన జగన్నాథపురి కూడా భగవంతుడికి చాలా చాలా ప్రియమైందనమాట. ఈ జగన్నాథపురిలో భగవంతుడు అనేక రకమైనటువంటి దివ్య లీలల్ని మనకు ప్రదర్శించారు. కొన్ని దివ్య లీలలేమో ఐశ్వర్య భావంతో ప్రదర్శిస్తే, కొన్ని లీలలు ఏంటంటే మాధుర్య భావంతో ప్రదర్శించారు. అది పూరిధామం యొక్క గొప్పతనం అనమాట. అంటే ఏదన్నా ఒక ధామంలో మనం ఐశ్వర్య భావాన్ని చూస్తాం. ఉదాహరణకు ద్వారకాల్లో మనం ఐశ్వర్యాన్ని ఎక్కువ చూస్తాం, ఐశ్వర్య భావంతో. బృందావనం పోతే మాధుర్య భావాన్ని చూస్తాం. కానీ పూరిధామంలో ఏంటంటే రెండు రకాల దివ్య భావనలతో కూడుకున్నదన్నమాట. ఈ రథయాత్ర కంటే ముందు మనం ఇంకా కొంచెం వెనుకకు వెళ్తే జరిగిన సంఘటనలు ఏంటి అంటే, ఫస్ట్ ఈ పాస్ట్ నుంచి పక్కముందు ఒక విషయం చెప్పాలి. చైతన్య చరితామృతలో ఐశ్వర్య భావము మాధుర్య భావము రెండు ఒక చోట ఉండవు అని చెప్తారనమాట. ఎందుకు అంటే, కృష్ణదాస్ కవిరాజు గోస్వామి ఏం చెప్తారంటే, చైతన్య చరిత మధ్య లీలాలో ఐశ్వర్యస్య జ్ఞాన ప్రధాన్యే
సంకుచిత ప్రీతి దేకియాన మానే ఐశ్వర్య కేవలార రీతి. అంటే ఎప్పుడైతే ఐశ్వర్యం చాలా డామినెంట్ గా ఉంటుందో, ఎక్కడైతే ఐశ్వర్యం ప్రజ్వరిల్లి ఉంటుందో అక్కడ భగవంతుని యొక్క భక్తి, భగవంతుని ప్రేమ కొంచెం తగ్గుతుందట, ష్రింక్ అవుతుంది అని అన్నారు. అంటే కుచించకపోతుంది అనమాట. అది కేవల డివోషన్లు ఏంటి అంటే ఈ వాళ్ళకు కేవలము భగవంతుని యొక్క భక్తే కావాలి. అందుకని వాళ్ళు భావిస్తారంటే ఐశ్వర్యం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ భక్తి సన్నగిల్లే అవకాశాలు ఉంటాయని. కానీ భగవంతుడి యొక్క భక్తులు ఏంటంటే కొందరు భగవంతుడికి ఉన్న అనేక శక్తులలో ఆయనకున్న శక్తులు చూసి వాళ్ళు గ్రహించుకొని వాళ్ళు అన్ని రకాల భావాలను కూడా భగవంతుడు సమంగా దర్శనం ఇస్తారు. అంటే ఐశ్వర్య భావంలో మనం భగవంతుని దర్శించుకోవచ్చు, మాధుర్య భావంలో కూడా భగవంతుని దర్శించుకోవచ్చు. అన్ని రకాల భావాల్లో కూడా ఆయన సమంగా దర్శిస్తారు అని భక్తులు చెప్తుంటారనమాట. ఈ మరి జగన్నాథ రథయాత్రలో ఈ యొక్క దివ్య లీలల్ని మనం ఎలా చూసుకోవాలి అంటే, ఫస్ట్ ఐశ్వర్య భావంలో చెప్పుకుంటే ఇది రథయాత్ర కంటే ముందే నిర్జల ఏకాదశి రోజు జగన్నాథపురిలో జగన్నాథ స్వామికి లక్ష్మికి వివాహం జరుగుతుందట. వివాహం జరిగిన తర్వాత వెంటనే ఈ స్నానయాత్ర రావడము, ఆయన స్నానం చేయడము, ఆ తర్వాత స్వామికి జ్వరం వచ్చిందని చెప్పడం. అప్పుడు ఆమె ఏంటంటే చాలా ఉత్తమమైన పత్నిలాగా స్వామిని అన్ని రోజులు ఆవిడ సేవలు చేస్తారు. చేసి 15వ రోజు ఆవిడ అలసిపోయి పడుకుంటారట. పడుకున్న సమయానికి ఏంటంటే జగన్నాథుడు ఆయనకు ఇటు అన్నతోటి చెల్లెలతో కలిసి ఈవిడ చెప్పకుండా బృందావనంలో ఉన్నటువంటి గోపికలను, రాధారాణి వీళ్ళందరినీ కలిసేందుకు అని రథయాత్ర మొదలుపెట్టి వెళ్ళిపోతారట. ఎప్పుడైతే లక్ష్మీదేవికి నిద్ర అయిపోయి ఆవిడ నిద్రాభంగమై చూస్తే భర్త అక్కడ లేరు. అంటే కొత్తగా పెళ్ళైన ఈ నవవధువును వదిలిపెట్టేసి ఆయన అన్న చెల్లెలతో కలిసి వెళ్ళిపోయారనమాట. అది ఆమెకు చాలా మనస్తాపం కలిగిస్తుంది. నేను ఇంత సేవ చేస్తే నాకు చెప్పకుండా మాట మాత్రం నాకు చెప్పకుండా వెళ్ళిపోయారే స్వామి అని బాధపడుతుంది అనమాట. బాధపడి ఆవిడ ఏంటంటే సామాన్యంగా స్త్రీలు వాళ్ళ మనసులో బాధలు వాళ్ళు ఉంచుకోలేరనమాట. అందుకని ఆవిడ విమలాదేవితో చెప్పుకుంటుంది అనమాట. అయితే ఈ గుండీచా టెంపుల్ యొక్క ప్రాముఖ్యత మనం ఇదొకటి తెలుసుకున్నాం. అది రాణిగారి భార్య పేరుతో ఆ గుండీచా మందిరం నిర్మించబడిందని. గుండీచా మందిరం ఏంటంటే అసలు ఎక్కడైతే విశ్వకర్మ ఆ జగన్నాథుని యొక్క దివ్య దారు విగ్రహాలని సృష్టించారో ఆ ప్రదేశం అన్నమాట. అంటే ఆయన జగన్నాథు యొక్క జన్మస్థానం కాబట్టి దాన్ని వీళ్ళు బృందావనంగా కన్సిడర్ చేస్తారనమాట. అందుకని కృష్ణుడు బలరాముడితో సుభద్రతో కలిసి అక్కడికి వెళ్తారు అని మన భక్తులు చెప్తారనమాట. ఎప్పుడైతే విమలాదేవికి ఇవన్నీ తన కష్టాలు చెప్పుకుంటుందో అప్పుడు విమలాదేవి అంటుంది, నిజమేనమ్మా, ఈ మగవాళ్ళు ఇంతే మన భావాలు అర్థం చేసుకోరు. సరే, నీకు ఒక దివ్య చూర్ణం ఇస్తాను, ఆ చూర్ణంతో నీ భర్తను నువ్వు వశం చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. అంటే అప్పుడు ఆవిడ లక్ష్మీదేవి తన ముఖ్య చెలికత్తలతోటి సేవకులతో కలిసి ఆవిడ గుండీచా టెంపుల్కి పల్లకిలో వెళ్తారు ఊరేగింపుగా. అది హీరా పంచమి అని మనం చేసుకుంటాం. ఈ జగన్నాథ రథయాత్రలో అనేక ఉత్సవాలు మనకు కనిపిస్తుంటాయి. అసలు జగన్నాథపురిలోనే బారామాయిని తేరా ఉత్సవం అంటారు అనమాట. 12 నెలల్లో ఎప్పుడూ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అనమాట అక్కడ. అట్లాంటి ఈ జగన్నాథపురిలో హీరా పంచమి రోజు ఆవిడ వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆమె యొక్క అనుచరులకు, తర్వాత గుండీచా టెంపుల్లో జగన్నాథుని అనుచరుల మధ్య చాలా వాగ్వివాదాలు అవుతాయి. వాళ్ళు అట్లా ఆర్గ్యూ చేసుకుంటుంటే ఆవిడ మెల్లగా లోపలికి వెళ్తారు. వెళ్ళి జగన్నాథ స్వామి దర్శనం చేసుకొని ఆయనకు ప్రణామం చేస్తుంది. ఒక్క మాట మాట్లాడుతూ ప్రణామం చేస్తూ లేసు ఆ చూర్ణాన్ని ఆయన మీదకి వదులుతారనమాట. ఆవిడ్ని ఒప్పించేందుకు, నచ్చ చెప్పేందుకు స్వామి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆవిడకు నగలు, కానుకలన్నీ ఇస్తారు. కానీ ఆవిడ నోరిప్పి మాట్లాడకుండా తిరిగి వచ్చేసేస్తుంది. వస్తూ ఆయనకేం చెప్పదు. జగన్నాథుడి అనుచరులతో చెప్తుంది అనమాట, చెప్పండి మీ స్వామికి
నేను మందిరానికి వెళ్ళిపోతున్నా అని ఎప్పుడైతే ఆవిడ చెప్తుందో ఆయన కనిపిస్తుంది. అరే, ఈవిడకు నిజంగా చాలా కోపం మీద ఉంది నా మీద, ఆమె తొందరగా నేను ప్రసన్నం చేసుకోవాలి అని ప్రయత్నాల్లో ఇక ఆయన తిరుగు ప్రయాణం మొదలు పెడతారట. ఈ రకంగా మళ్ళా తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ రోజు మన పొద్దున లైవ్ టెలికాస్ట్ లో కూడా చూసాం ఏ రకంగా అయితే జగన్నాథ రథయాత్ర ప్రారంభంలో పూరి రాజు వచ్చి ఆయన అటువంటి అన్ని సేవలు చేసి ఆఖరికి ఏదైతే అందరూ చాలా హీనమైనటువంటి సేవ హీనమైన పని అనుకుంటారో అది కూడా, అంటే ఆ జగన్నాథ ధామంలో రథాల ముందు ఆయన ఊడ్చారు. బంగారు పిడి ఉన్న చీపురుతో ఊడ్చి సేమ్ స్టార్టింగ్ లో ఎట్లా అవుతాయి అదే రకంగా అన్ని ఉపచారాలు అయినాక జగన్నాథ రథం సుభద్ర యశోదమ్మయ్య సారీ బలదేవుడి రథాలు తిరుగు ప్రయాణం మొదలు పెడతాయి అన్నమాట. దాన్నే మనం బహుదా లేకుంటే ఉల్టా రథ్ ఆర్ తిరుగు రిటర్న్ రథయాత్ర అని చెప్తారనమాట. ఈ రథయాత్ర చూసేందుకు కూడా అనేక మంది లక్షలాది మంది భక్తులు వస్తారనమాట. దీంట్లో కూడా మనం సేమ్ అదే ఏమంటారు అదే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళు జగన్నాథుడి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే స్వామి ఎంతో కరుణతో అందరికీ తన దర్శనాన్ని ఇచ్చేందుకు రథం మీద ఆరోహించి మనకి అవకాశం ఇస్తారు కాబట్టి అవకాశాన్ని వదులుకోకుండా ఎంతో ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రదేశాల నుంచి విదేశాల నుంచి ఆ రకంగా వెళ్ళి స్వామి దర్శనాన్ని తీసుకుంటారనమాట. ఈ లక్ష్మీదేవి కోపం ఇంకా పోలేదు భర్త మీద. అందుకని ఆవిడ ఎప్పుడైతే తిరుగు రథయాత్రలో అన్ని రథాలు తిరిగి వస్తాయో ఆమె ఆగ్రహం ఉంటుందన్నట్టు. భర్తను లోపలికి రాని జగన్నాథుడికి ఆలయ ప్రవేశం ఉండదు. ఈ ఆలయ ప్రవేశం కంటే ముందు ఆయన ఏం ప్రయత్నం చేస్తారంటే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహాన్ని పోగొట్టేందుకు ఈయన సోనావేష్ అంటారు. అంటే ఈ రోజు అవుతుంది ఏకాదశి ముందు రోజు అన్నారు. ఈరోజు సాయంత్రము స్వామి పూర్తి బంగారు వస్త్రాలు అనేక ఆభరణాలతోటి ఉంటారు. ఈ ముగ్గురు మూర్తులు కలిపే ఆల్మోస్ట్ ఒక 1 టన్ బంగారం ఉంటుందట వాళ్ళ మీద. అంత అద్భుతంగా అలంకరించుకొని బంగారు ఆభరణాలు ధరించి ఆయన ఆలయానికి వస్తాడు. అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ఒకటి ఆలయ ప్రవేశం కోసం వస్తారనమాట. కానీ బావగారైన బలభద్రునికి ఆ ప్రవేశం దొరుకుతుంది. తర్వాత ఆడపడిచిన సుభద్రను కూడా రానిస్తారు. కానీ జగన్నాథుడు ఆలయంలోకి ఎంటర్ అయ్యబోయేటప్పటికి సింహద్వారాల్ని మూసేస్తారనమాట. సో ఆ తర్వాత ఎన్నో రకాలైన విన్నపాలు, ఎన్నో ప్రామిస్లు ఎన్నో జరుగుతుంటాయి అన్నమాట. కానీ ఆమె ముందు లక్ష్మీదేవి ఆగ్రహం చల్లారదు. తర్వాత అనేక రకాలైనటువంటి ప్రయత్నాలలో ఆఖరికి ఆవిడకు నేను ఒక లెక్చర్లో విన్నాను, రసగుల్లా అవన్నీ ఆఫర్ చేస్తే అప్పుడు ఆఖరికి ఆవిడ తన కోపాన్ని త్యజించి జగన్నాథుడికి ఆలయంలో ప్రవేశించేందుకు అనుమతిస్తారనమాట. అనుమతిస్తే అప్పుడు స్వామి లోపలికి రావడము, వాళ్ళ శ్రీమందిరంలో కూర్చోవడము, మళ్ళా వాళ్ళకు దివ్యంగా పూజలు జరగడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ శ్రీమందిరంకి ఎప్పుడైతే జగన్నాథుడు ఆయన ప్రయత్నాలు విజయాన్ని సాధించి విజయయాత్ర చేస్తూ వస్తారో దానిని అక్కడ జరిగే దానిని నీలాద్రి విజయ అని అంటారనమాట. ఏది మళ్ళా జగన్నాథుడు లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఆలయంలోకి వచ్చి శ్రీమందిరంలోకి అడుగు పెడతారో అప్పుడు దానిని నీలాద్రి విజయ అంటారు. ఇదేంటి అంటే ఆలయంలో బ్రహ్మ ఫస్ట్ మూర్తుల్ని స్థాపించారు కదా ఆ రోజు అని చెప్తారనమాట. ఎప్పుడైతే ఒకసారి స్వామి ఆలయంలోకి వచ్చేస్తారో అప్పుడు మళ్ళా ఒక లాస్ట్ జరిగే సెరమనీ ఏంటి అంటే జగన్నాథుడికి లక్ష్మీ అమ్మవారికి మళ్ళా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అంత సంబరాలు చేస్తూ వాళ్ళిద్దరి వస్త్రాలని కట్టి ముడివేస్తారట. ఈ రకంగా ఆ దివ్య దంపతులు మళ్ళా వియోగం తర్వాత, ఆగ్రహాల తర్వాత, అలకల తర్వాత, అలకల్ని రూపుమాపే ప్రయత్నాల ద్వారా
మంచి చేసుకునే ప్రయత్నం ద్వారా ఇవన్నీ రకాలుగా ఏంటి అంటే ఆ చివరికి ఈ దివ్య దంపతులు మళ్ళా ఏకమవుతారనమాట. లక్ష్మీదేవి ఆ ఈ జగన్నాథుని యొక్క కానుకల కంటే ఆయన యొక్క తీయని పలుకులకు మెత్తబడిపోతుంది అంటారు. ఇక్కడ ఆతర్ ఏం చెప్పారంటే ఆమె జగన్నాథుడిని రానివ్వలేదు. మనం చాలా మంది ముఖ్యంగా ఈ మన విదేశీ భక్తుల్ని కొందరికి ఆలయ ప్రవేశం లేదు కదా, వీళ్ళకే కాదు ఒక్కసారి జగన్నాథుడు కూడా అమ్మవారి ప్రవేశం ఇయ్యలేదు అని చెప్తారనమాట. ఈ రకంగా జగన్నాథ రథయాత్ర ఐశ్వర్య భావంతో అవుతుంది. అది మనకు గౌడీయ వైష్ణవులుగా చైతన్య మహాప్రభుని మనం ఆయన సిద్ధాంతాలను అనుసరిస్తున్న వాళ్ళుగా మనం చూసుకుంటే ఇదేంటంటే ఈ మాధుర్య భావంలో ఏ రకంగా ఈ రథయాత్రను మనం అన్వయించుకోవచ్చు అంటే ఐశ్వర్య భావంతో అంతా విన్నాం మనము. ఈ మాధుర్య భావంలో ఏంటంటే బృందావనం వాసుల యొక్క భావాన్ని వ్యక్తపరిచేటట్టుగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కురుక్షేత్రంలో కృష్ణుని కలుస్తారో గోపికలు, వాళ్ళలో అనేక రకాలైన భావాలు చోటు చేసుకుంటాయి అన్నమాట. ఆయన్ని చూసి ఆనందం, తర్వాత మనసులో ఎంతో సంతోషం, తర్వాత అతని కురుక్షేత్రంలో ఒక రాజుగా ఐశ్వర్య భావంతో చూడలేదు. అందుకనే వాళ్ళు ఏంటంటే చూడలేక వాళ్ళ స్వామి కావాలి. బృందావనంలో వాళ్ళతో పాటు ఆటపాటలు ఆడుతూ మందని మురిపించిన కృష్ణయ్య సన్నిధి కావాలి. అందుకని వాళ్ళు ఏంటంటే కురుక్షేత్రం నుంచి వాళ్ళు బృందావన్కి, అంటే మన రథయాత్ర మొదలైనప్పుడు ఆ భావంతో ఏ రకంగా తీసుకెళ్తారో ఆ రకంగా వాళ్ళు చాలా ఉత్సాహంగా బృందావనం తీసుకెళ్తారు. కానీ ఈ రిటర్న్ రథయాత్రలో మరి వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి? కృష్ణుడు వాళ్ళని వదిలిపెట్టేసి ద్వారకకు వెళ్తుంటారు. ద్వారక వెళ్ళినాక మళ్ళా తిరిగి వస్తారు, కనిపిస్తారన్న ఆశ వాళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మళ్ళా భగవంతుని చూడగలుగుతామో లేదో, వాళ్ళ కృష్ణుడు వాళ్ళు చూడగలుగుతారా, అది కూడా వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళకు అనువైన విధంగా చూడగలుగుతారా అన్న ఆ భావాలతోటి వాళ్ళ మనసులు మూగబోయి ఉంటాయి అన్నమాట. చైతన్య మహాప్రభు యొక్క భావం ఎలా ఉంది అంటే ఈ బృందావన వాసుల యొక్క మానసిక స్థితిని ప్రతిబింబించేటట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈ కురుక్షేత్రం నుంచి ఆయన ద్వారకకు వెళ్ళిపోతుంటే, బృందావనం నుంచి ద్వారకు వెళ్ళిపోతుంటే అదే ఫెస్టివిటీ కాదు. అంటే వీళ్ళకి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం కాదు. చైతన్య మహాప్రభు ఆ విషయాన్ని తిరుగు రథయాత్రను ఎలా స్వీకరించారు, ఆయన అందులో అసలు పాల్గొన్నారా లేదా? ఎందుకు అంటే మనకు చైతన్య చరితామృతలో, చైతన్య భాగవతంలో రథయాత్రప్పుడు చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి చాలా చక్కగా చెప్తారనమాట. ఆయన ఎంత ఉత్సాహంతో తన అనుచరులతోటి భక్తులతోటి కలిసి 7 గుంపులుగా ఆయన విభజించబడి ప్రతి గుంపులో తానే కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఆ జగన్నాథ స్వామికి కనువిందు కలిగిస్తూ, స్వామి ఎక్కడైతే చైతన్య మహాప్రభు నృత్యం చేస్తున్నారో అప్పుడు రథం ఆగిపోయేదట. భగవంతుడు దాన్ని చూస్తూ ఎంతో ఆనందించేది. అటువంటి మూడ్లో ఉన్న చైతన్య మహాప్రభు తిరుగు రథయాత్రప్పుడు ఏ రకంగా ఉన్నారు అని భక్తుల్లో కలిగిన సందేహానికి ఇది మనకు సమాధానం చెప్పే ప్రయత్నం అన్నమాట. ఈ వ్రజవాసులు వాళ్ళలో సంతోషం లేదని మనం తెలుసుకున్నాం. ఒక పక్క ఏంటంటే ఇన్ని రోజులు వాళ్ళతో గడిపారు భగవంతుడు, వాళ్ళకు అంతులేని ఆనందాన్ని ఇచ్చాడు. ఇప్పుడు తిరిగి ఆయన మళ్ళా ద్వారకకు వెళ్ళిపోతున్నారనమాట. నువ్వు మాకు మళ్ళా తిరిగి వస్తావో రావు, మాకు అప్పుడు వాగ్దానం చేశావు కానీ మళ్ళా నువ్వు రాలేదు. ఇప్పుడు కురుక్షేత్రంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ నీకు మాకు దర్శనం దొరికింది, కానీ నువ్వు మళ్ళా మాకు వాగ్దానం నెరవేర్చుకోలేదు, రాలేదు. ఇప్పుడు మళ్ళా మాతో కలుస్తావో లేదో నువ్వు అనేసి వాళ్ళకు రకరకాలైనటువంటి బాధలు, భయాలు, ఆందోళన అవన్నీ ఉంటాయన్నమాట. అదే రకంగా ఈ చైతన్య మహాప్రభు యొక్క భావం కూడా అదే రకంగా ఉంటుంది అనమాట. ఉండి కురుక్షేత్రం నుంచి తిరిగి వెళ్తున్న స్వామి రథాన్ని
గోపికలు లాగరనమాట. అక్కడ ఎట్లా చెప్తారు, ఎక్కడ మనకు ఎట్లాంటి సామ్యం చెప్తారంటే, ఎప్పుడైతే ఆ మధురా నుంచి వచ్చి అక్రూరుడు కృష్ణ బలరాముని తీసుకెళ్తుంటే గోపికలు రాధారాణి అందరూ తమను వదిలి వెళ్ళొద్దు అని విలపిస్తూ వాళ్ళు విరహంతో కృష్ణుడిని ప్రాధేయపడుతూ ఉంటారే, అటువంటి భావనతో వాళ్ళు ఇక్కడ కూడా తిరుగు రథయాత్రలో పాల్గొంటారట భక్తులు, ముఖ్యంగా చైతన్య మహాప్రభు. ఇదేంటంటే అప్పుడున్న ఉత్సాహము అది వీళ్ళు ఇప్పుడులో లేదు, ఎందుకంటే స్వామి తమల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ గౌరగోవింద్ మహారాజ్ చెప్పినట్టు ఐశ్వర్య మాధుర్య యుగల మీద ఇక్కడ వాళ్ళలో ఆ మాధుర్య అనే భావం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనమాట. ఈ జగన్నాథపురిలోనే ఇంతకుముందు అనుకుంటే ఆ 2 రకాలైనటువంటి భావనలు మనకు కనిపిస్తాయి. చైతన్య మహాప్రభు చాలా నిశ్శబ్దంగా, అంటే ముందు చూసిన ఉత్సాహము అదంతా మనకు కనపడదు అనమాట. ఆయన దానిని ఎక్కువ పండుగలాగా జరుపుకోలేదు. కానీ జగన్నాథుడి రథయాత్రలో ఆయనే పాల్గొన్నారు. ఎందుకంటే మనకు డౌట్ ఉండొచ్చు, చైతన్య మహాప్రభు తిరుయాత్రలో ఎలా ఉన్నారు, ఏం చేశారు. దానికి ఏం చెప్పారు అంటే, చైతన్య మహాప్రభు జగన్నాథుని దర్శనం మీద ఎంత అటాచ్మెంట్, ఎంత అనుబంధము మనకు తెలుసు. జగన్నాథుని చూడకుండా చైతన్య మహాప్రభు ఉండలేరు. ఆ స్నానయాత్ర ఆయన తీసుకుంటున్నప్పుడే ఆయన దర్శనం లేక అతను అలర్నాథ్కి వెళ్ళడము అవన్నీ మనకు తెలుసుకున్నాం. అంటే స్వామి యొక్క విరహాన్ని చైతన్య మహాప్రభు భరించలేదన్నమాట. అందుకని ఆ గోపికా భావంతో తమను వదిలేసి మధురకు వెళ్ళిపోతున్న కృష్ణునితోటి వాళ్ళు ఏ రకమైనటువంటి విరహ బాధలో ఉన్నారో అటువంటి బాధ ద్వారా చైతన్య మహాప్రభు ఈ రథాన్ని వెంబడించారని చెప్తారనమాట. ఈ ఒక్క మురారి గుప్తా ఆయన ఎవరంటే చైతన్య మహాప్రభుకు చాలా ముఖ్యమైన అనుయాయుడు అనమాట. ఆయన చెప్పారనమాట ఈ సంగతి. ఈ శ్రీకృష్ణ చైతన్య చరితామృతం అని ఆయన రాసిన పుస్తకంలో ఏం చెప్పారంటే, మహాప్రభు ఈ తిరుగు రథయాత్రలో పాల్గొన్నారు. తర్వాత ఏంటంటే మూన్లైట్ గౌరంగా ఫాల్ట్, ఇక్కడ గౌర చంద్రో రథం అనుగత అంటే చంద్రుడు వంటి మోము కలిగినటువంటి గౌరంగ ప్రభువు జగన్నాథ రథం వెనుక నడిచారు అని చెప్తుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, అక్కడ గోపికాభావాన్ని పూర్తిగా ఆయన తీసుకొని ఎప్పుడైతే కృష్ణుడు బృందావనం నుంచి వెళ్ళిపోతున్నారో అదే రకమైన భావంతో గుండిచాను బృందావనంగా పోల్చుకొని ఇక్కడుండే జగన్నాథపురిలో ఉండే ఆయన మందిరాన్ని, శ్రీ మందిరాన్ని ద్వారకతో పోల్చుకొని అదే భావనతో రథయాత్రలో ఆయన్ని వెంబడి వెళ్ళారట. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే ఆ విరహ భావం, విప్రలంబ భావాన్ని చైతన్య మహాప్రభు ప్రకటించారు అని చెప్పడం జరుగుతుంది అనమాట. జగన్నాథపురి యొక్క గొప్పతనం ఏంటంటే, జగన్నాథపురికి అనేక నామాలు ఉన్నాయి. దాంట్లో పురుషోత్తమ క్షేత్ర భగవంతుడు చాలా ఇష్టమే, సాక్షాత్ పురుషోత్తముడు విరాజిల్లిన ప్లేస్ అనమాట. తర్వాత శ్రీక్షేత్రం అంటే అమ్మవారికి సంబంధించిన స్థలం అది. అంతేకాక అన్నక్షేత్రం, ఎందుకంటే మనందరూ తెలుసు జగన్నాథపురిలో అన్నం ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో. తర్వాత దుర్లభ క్షేత్ర అని కూడా అంటారట. అంటే సామాన్యంగా అందరికీ ఈ ధామము లభ్యం కాదు. భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు, ఆయన యొక్క పర్మిషన్ లేకుంటే ఈ ధామం మనకు రివీల్ కాదు, ప్రకటితం కాదు. అంటే నేను పూరికి వెళ్తాను, కానీ ఆ పూరి యొక్క విశేషత మనకు ప్రకటితం కాదనమాట. అందుకని ఇన్ని రకాలుగా చెప్తున్నటువంటి ఈ జగన్నాథపురిని భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ దానికి ఇంకొక నామాన్ని కూడా చెప్పారు, విప్రలంబ క్షేత్ర. అంటే భగవంతుని యొక్క విరహబాధంలో ఈ విప్రలంబ భావాన్ని ఎట్లయితే గోపికలు రాధారాణి ప్రకటించారో అదే రకంగా ఈ జగన్నాథపురిలో స్వామి గుండీచా మందిరం నుంచి శ్రీ మందిరానికి వచ్చినాక వాళ్ళు పడే
విరహ వేదనను ఇక్కడ వ్యక్తపరుస్తున్నట. అంతేగాక ఇది గుప్తధామం. మనకు అందరికీ దీని గురించి తెలుసు అనుకుంటా, కానీ జగన్నాథుని గురించి ఎంతో ఎన్నో నిగూఢమైన విషయాలు ఉన్నాయి. అవి ఆచార్యముఖంగా మనం తెలుసుకొని వాటిని కలుద్దాం. సో ఈ వైష్ణవ కృపను మనం కోరుకుంటూ జగన్నాథుని యొక్క రథయాత్ర, తిరుగు రథయాత్ర గురించి మాట్లాడే ఈ చిన్న అవకాశానికి మీకు కృతజ్ఞతలు చెప్తూ ఇంకొన్ని విషయాల్ని మనతో షేర్ చేయమని జగన్నాథ్ ప్రభుని అడుగుతున్నా నేను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. నేను రథయాత్ర ప్రాముఖ్యత చెప్పడం కన్నా జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యతని తెలుసుకొని కొందరు భక్తులు జగన్నాథ రథయాత్రని ఎలా చేసుకుంటున్నారు, శ్రీల ప్రభుపాదుల వారి కరుణ కృపా కటాక్షాలతో ఆయన ఇచ్చిన సందేశాన్ని వాళ్ళు ఎలా అనుసరిస్తున్నారు అనే దాని మీద ఒక చిన్న వీడియో లాంటిది చూపెడతాను మీకు. దానివల్ల మనం చూసి దానివల్ల అది చూసుకుంటే ఒకసారి ఒకప్పుడు మనకి ప్రేరణ కూడా కలుగుతుంది. ఓకే, సో మీలో కొద్ది మంది అయినా హైదరాబాద్ వాస్తవ్యులని నేను భావిస్తున్నాను. ఆర్ అట్లీస్ట్ హైదరాబాద్లో నివసించుకున్న హైదరాబాద్ గురించి కొంచెం తెలుసు అనుకుంటాను. హైదరాబాద్ ముఖ్య పట్టణం అయితే హైదరాబాద్కి ట్విన్ సిటీస్గా చెప్పబడేది హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు పట్టణాలు. అవి ఎన్నో ఏళ్ల నుంచి ఒక 100-150 ఏళ్ల నుంచి అవి ఉన్నాయి. హైదరాబాద్ అయితే 300-400 ఏళ్ల చరిత్ర హైదరాబాద్కు ఉంది. అయితే ఈ మధ్య కాలంలో అంటే గత 25-30 ఏళ్లలో హైదరాబాద్ పొలిమేరలో ఇంకొక పట్టణం వచ్చిందనమాట. ఆ పట్టణం పరిసరాల ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అంటారు. అంటే ముఖ్యంగా ఐటీ కంపెనీలు అవన్నీ ఉన్న ప్రదేశం అది. దాంట్లో ఒక భాగమైన సైబరాబాద్ అని కూడా అంటారు అనమాట. అది హైదరాబాద్ పశ్చిమ దిశలో ఉంది. అక్కడ ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ధర్మరాజు గారు మురారి ప్రభు వెళ్ళేది కూడా ఆ భక్తుల దీంట్లోనే. సో నేను ఒకటి మీకు చూపెడతాను. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసేది ఏంటంటే ఈ యొక్క అక్కడ చాలా మంది కనబడుతుందా ప్రభు ఇది? అక్కడ ఆ హైదరాబాదు ఆ పొలిమేర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు సాధారణంగా మంచి స్థితిమంతులే ఉంటారు. ఎందుకంటే బాగా చదువుకొని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఆర్థికంగా కూడా వాళ్ళు బాగానే ఉంటారు. అక్కడ లీలానంద్ ప్రభు, బాల్గోవింద్ ప్రభు అని ఇద్దరు వాళ్ళు ఏం చేశారంటే గత 5 ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ లో వాళ్ళు చిన్న రథయాత్రలు చేయడము, జన్మాష్టమి ప్రోగ్రామ్స్ లాంటివి చేయడం చేశారు. కేవలము ఈ ఒక ప్రదేశం ఒక 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు ఇటే ఉంటుంది. అంటే హైదరాబాద్తో పోలిస్తే చాలా చిన్న ప్రదేశం అని చెప్పుకోవాలి. ఒక 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఏరియాలో వాళ్ళు ఈ సంవత్సరం 40 రథయాత్రలు చేస్తున్నారు. అయ్యో మళ్ళీ చూపెడతాను. 40 రథయాత్రలు వాళ్ళు చేస్తున్నారు అనమాట. దానికి పూర్తిగా ఒక ప్రణాళిక వేసుకొని కొన్ని రథయాత్రలు అయితే ప్యారల్ గా అవుతుంటాయి అనమాట. ఇక్కడ అన్ని బొమ్మలు చూశారు కదా, ఈ బొమ్మలన్నీ అంటే ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీలో రథయాత్రలు అనమాట. దాంట్లో మొత్తంగా వాళ్ళు ఈ యొక్క గత వారం రోజుల నుంచి 30,000 కాజాలు, 1000 క్వింటాల కీరు, 50,000 ప్రసాదం ప్లేట్స్, 52,000 మంది భక్తులకి ఈ జగన్నాథ రథయాత్ర చూడాలని కేవలము ఒక హైదరాబాద్ పొలిమేరలో గచ్చిబౌలి అని అంటారు దాన్ని. ఆ యొక్క దీంట్లోనే వాళ్ళు 40 రథయాత్రలు చేశారు. వాళ్ళు ఇంకొక 3 ఏళ్లలో
108 రథయాత్రలు చేయాలని అనుకుంటున్నారు అనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ ఎ రికార్డ్. కానీ మరి ఇంత పెద్ద ఎత్తున రథయాత్ర చేయాలంటే ఎంతో మంది భక్తుల సహాయం కావాలి కదా. అందుకనే ఆ ప్రభు ఏం చేశారు, ప్రభు వాళ్ళకి మరి ఇన్ని రథాలు చేయాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను చూపెడతాను. ఓకే, ఇది మీకు కనబడుతుందా? ఓకే, హరే కృష్ణ, మీకు ఇది కనబడుతుందా? నేను వాల్యూమ్ లోగా పెట్టాను ప్రభు, ఎందుకంటే ఇంగ్లీష్ లో ఉంది. ఇక్కడ తెల్ల డ్రెస్ లో ఉన్న అతను లీలానంద ప్రభు, అక్కడ చొక్కా వేసుకున్న అతను ఇబ్రాహీం అనే ముస్లిం అతను. ఆయన ఈ రథాలని గత 4 ఏళ్ల నుంచి చేస్తున్నారన్నమాట. అంటే ఈ రథంలో ప్రత్యేకత ఏంటంటే ఇది కంప్లీట్లీ డిస్మాంటబుల్ కైండ్ ఆఫ్ రథము. ఒక టాటా ఇన్నోవా కార్ పార్కింగ్ స్పేస్ లోనే దీన్ని రథరాత అయ్యాక దీన్ని పెట్టేస్తారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు జగన్నాథులు పెట్టడము, జగన్నాథ్ కదలకుండా కట్టడము, చిన్న మెట్లు. ఈ వెనకాలేమో ఈ యొక్క అంటే అక్కడ కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో చెట్లు ఉంటాయి కదా, చెట్లు కానీ వైర్లు కానీ ఉన్నప్పుడు ఆ స్టీరింగ్ లాగా ఉంది కదా గ్రీన్ది, దాన్ని తిప్పితే అది మొత్తం కిందకు వచ్చేస్తుంది. అది ఆ పైన ఉండే గోపురం లాంటిది. తర్వాత వెనకాలేమో వీళ్ళకి ఈ యొక్క ఈ చక్రంద అలా ఉంచుతారా, దాని కిందకి మళ్ళీ పెడితే దాంట్లో చక్కగా 5 మంది భక్తులు కూర్చొని అటు ఇటు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉంటుంది. అండ్ కార్ కింద మనకి మామూలుగా కార్లో ఇండియాలో డిక్కీ అంటారు కదా, దీంట్లో ఈ రథం కింద అలాంటి డిక్కీ లాంటి ప్రదేశం ఉందన్నమాట, స్టోరేజ్ పై. దాంట్లో అక్కడ ప్రసాదం పెట్టుకొని వాళ్ళు చేస్తుంటారు. అండ్ దాని ముందర కూడా ఇట్లాంటివి ఈ ఇబ్రాహీం అనే అతను గత 4 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఈ ఏడాది ఆయన 10 రథాలని చేశారు. సో ఈ రథం కూడా ఎక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళకి ఎన్నో గేటెడ్ కమ్యూనిటీస్లోకి వెళ్ళిపోవాలి కదా, దానికి ఒక ట్రాలీ లాగా చేశారు. ఇక్కడ చూశారు కదా, చూపెడుతున్నారు. అదేం లేదు, కారుకి తగిలించుకొని ట్రింగ్ అని కారుతో వెళ్ళిపోవడమే. అదే కాకుండా రథం ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటే ఎక్కడంటే అక్కడ కుగ్గా తిరగడానికి ఉండాలి. సో ఈ ముందర ప్రొజెక్షన్ లాగా ఉంది కదా, దాన్నేమో వాళ్ళు ఎక్కడంటే అక్కడ తిప్పేటట్లు పెట్టుకొని ఈ కారులో ఎక్కడంటే తీసుకువెళ్ళొచ్చు చేసుకున్నారు అన్నమాట. ప్రభు ఈ రోజు చెప్తుంటే ఇలాంటి రథమే 4 రథయాత్రలు అక్కడ అవుతున్నాయి ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు ఇట్లా మాట్లాడుతున్నారో. సో ఇతనే ప్రభు ఏం చెప్తారంటే కొన్ని చిన్న ఐడియా చెప్తే చాలు, ఆ ఇబ్రాహిం అనే అతను చాలా ఏకాగ్రతతో, చాలా భక్తితో తనంతట తాను చాలా ఐడియాలని తెచ్చుకొని ఆ రథాన్ని ఏడాది చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. అంటే ఈసారి రథయాత్రలో ఆయన అక్కడ రథం ముందర మీరు చూసారో లేదో, బెల్స్ ఇలా అక్కడ చిన్న గుమ్మల్ లాంటిది పెట్టారు బాగా షో ఇవ్వడానికి. అక్కడ ఇస్కాన్ బొమ్మ పెట్టారు. తర్వాత ఇక్కడ గంటలు చూసారు కదా, దాని ముందర గంటలు అవి కూడా తానే ఆలోచించి బాగుంటాయని పెట్టారనమాట. అందుకనే ఇబ్రాహింని అడుగుతున్నారు, నీకు ఎలా ఉందంటే ఈ రథాలు చేయడం నాకు చాలా ఇష్టం, గత 4-5 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రయత్నం చేసి ఇంకా బాగా చేయాలని ప్రయత్నిస్తున్నాం మేము. మాకు నార్మల్గా ఒక 3-4 నెలల ముందర చెప్తారు ప్రభు రథయాత్రలు ఇలా ఉంటాయని చేయడానికి. కేవలం ఈ రథం పూర్తి చేయడానికి మొత్తానికి అంతా ఎండ్ చేయడానికి 2 లక్షలు పడుతుంది. కానీ వాళ్ళ ఇంకొక మంచి ఇదేంటంటే ఆ కంపెనీ వాళ్ళకి ఏ రోజైతే ఎక్కడెక్కడైతే రథయాత్ర అవుతుందో ఆ కంపెనీ వాళ్ళే ఒక వెల్డరు, ఒక కార్పెంటర్ కూడా రథయాత్రలో ఉంటారన్నమాట, పాల్గొని. ఎక్కడెక్కడైనా సడన్ గా రిపేర్ వచ్చినా, ఏదైనా ఆగిపోయినా, ఏదైనా చేంజ్ చేయాలంటే కూడా అక్కడ వాళ్ళన్ని వాళ్ళ సామగ్రితో ఆ రథయాత్ర దగ్గరతోనే ఉంటారనమాట. అప్పుడు ఏదైనా మధ్యలో గడబడి వచ్చినా చేయాల్సి వస్తే వెంటనే అక్కడక్కడే చేసేస్తారన్నమాట. ఇలాగా ఇంత భక్తితో ఒక ముస్లిం అతను చేస్తున్నాడని అతను ప్రభు ప్రశంసిస్తున్నారు. అక్కడ ఇప్పుడు కొద్ది సమయంలో ఈ రథయాత్ర ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఎలా అవుతుందో అనేది ఆ ప్రభు చెప్తున్నారు అన్నమాట. సో ఇది మనం చూసుకుంటే, అంటే మనం భక్తి చేయాలనుకుంటే మనకి ఆ ఆలోచన స్ఫూర్తి భగవంతుడి దయ ఉంటే ఎక్కడున్నా మనం చేసుకోవచ్చు అనే మనకి ఒక సంతోషం కలుగుతుంది. అంటే ఇలాంటి భక్తులని ఇంత ఎంతూజియాజం, ఇంత ఆసక్తి
ఆ శక్తి, ఇంట్రెస్ట్ ఉన్న భక్తులను చూస్తే మనకి ఇంకా ప్రేరణ కలుగుతుంది. దాంట్లో ఇలాంటి భక్తులు మన తెలుగు వాళ్ళు అవ్వటం, మన హైదరాబాద్ మనదంటూ ఉన్న హైదరాబాద్లో ఇన్ని 40 రథయాత్రలు ఒక్క ఒక పెద్ద కాలనీలో చేయడం. ఇక్కడ ప్రభు ఏం చూపెడుతున్నారంటే తను చెప్పులు వేసుకొని మాట్లాడుతున్నారు, కానీ ఆ భక్తుడు, ముస్లిం భక్తుడు చెప్పులు కూడా లేకుండా రథం దగ్గర వచ్చి ఉన్నాడు. అందుకని ఆయనను చూసాక ప్రభు తన చెప్పులు కూడా వదిలేసి మనతో మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటివి మనం చూసుకున్నప్పుడు ఈ జగన్నాథ రథయాత్రలో ఎంత శక్తి ఉంది, జగన్నాథ రథయాత్ర అంటే ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎంత మందికి మనం ఇంకా జగన్నాథ రథయాత్ర గురించి చెప్పగలుగుతాము అనేది మనకి ఇదొక మంచి స్ఫూర్తినిచ్చే విషయం అనమాట. ఇంకా చెప్పినట్టు వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే పూర్తిగా ఈ రథాన్ని ఒక టాటా ఇన్నోవా పార్కింగ్ స్పేస్ లో పెట్టుకున్నట్టు చేశారన్నమాట. అంటే ఇది రథయాత్ర అయ్యాక ఎవరికైనా గేటెడ్ కమ్యూనిటీలో వాటిలో పార్కింగ్ లో ఉంటే టక్కన దాంట్లో పెట్టేస్తారు, పెట్టేసి కవర్ చేస్తారు, మళ్ళీ వచ్చే ఏడాది చేస్తుంటారు. అలాగే ఇందాక నేను చెప్పినప్పుడు గత 3 ఏళ్లలో వాళ్ళు ఈ రథయాత్రని 108 రథయాత్రల కింద లాగా మార్చాలని వాళ్ళు చూస్తున్నారనమాట. ఇది మీకు అందరికి ఎందుకు నేను చూపెట్టానంటే ఇలాంటి ఒకప్పుడు చూసినప్పుడు మనకి బాగా ప్రేరణ అనేది కలుగుతుంది. ఈ ప్రభు ఎవరో లీలానంద్ ప్రభు తెలుసు అని చెప్పారు, లక్ష్మీనారాయణ కరుణదాస్. సో ఇలాగా మనం కొన్ని చూసుకున్నప్పుడు ఇది రథయాత్రే కాదు, వీళ్ళు చేసే ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. అంటే నాకు బాగా, అంటే మనం ఒకప్పుడు అనుకుంటుంటాం ఇక్కడి నుంచి మనం ఇండియాకి వెళ్ళిపోతే ఏం చేయలేమేమో, మన గుడి చాలా దూరమేమో, గుడికి వెళ్తే మనం ఏం చేసుకుంటామని. కానీ మనం ఉన్న చోట కూడా మనం భక్తి చేసుకోవచ్చు, అంటే భక్తి చేసుకోవచ్చు ఒకటి, భక్తిలో ఉండవచ్చు అనేది ఒకటి. ఆ భక్తిలో ఉంటూ అట్లీస్ట్ ఆ భక్తిలో ఉండాలి, మనం ఉంచాలనే వాళ్ళని కూడా మనం సహాయపడచ్చు, మనం వాళ్ళకి ఏదైనా చెయ్యొచ్చు అనేది నేను ఇప్పుడు ఇంకొకటి షేర్ చేస్తాను. అంటే నేను గత 2 ఏళ్లలో నుంచి ఇస్కాన్ లో జీబీసీ కాలేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. జీబీసీ కాలేజ్ అంటే అది జీబీసీ అంటే ఇస్కాన్ లో ఉండే, ఇస్కాన్ ని పూర్తిగా ఆధ్వర్యం, పూర్తి అత్యున్నతమైన ఇస్కాన్ ఇస్కాన్ లో ఉండే పూర్తి ఉన్నతమైన అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్. అంటే అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్పాలి, దాన్ని నడిపించేది అనమాట. ఇప్పుడు మనకి మామూలుగా సెక్రటేరియట్ అని ఉంటుంది కదా గవర్నమెంట్ లో, అంటే ఇస్కాన్ లో ఉండేదానికి జీబీసీ అంటారు, జనరల్ బాడీ కమిషన్. వాళ్ళకి ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ అమెరికాలో ఉంటుంది. వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇస్కాన్ లో ఉండే ఇస్కాన్ భక్తులకి ఇంకా ఒక ఈ భౌతిక బాధ్యతలను ఇస్కాన్ లో నిర్వహించేటట్లు అడ్మినిస్ట్రేటివ్ గా చేసేటట్టు వాళ్ళని జోనల్ సూపర్వైజర్స్, జోనల్ సెక్రటరీస్ అంటారు అన్నమాట. వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉండే జీబీసీ మెంబర్స్ కి వాళ్ళు పనిచేస్తూ ఆ యొక్క రీజన్ గురించి చెప్తారన్నమాట. దానికి ఆ జోనల్ సూపర్వైజర్స్ అవ్వాలి అంటే కొంచెం తతంగం ఉంది. దాంట్లో ఒక కోర్స్ ఉంటుంది, దాని 16 నెలల పాటు మనం చదువుకోవాలి. దాంట్లో అనేకమైన విషయాలు మనకి చెప్తారు, అనేకమైన పరీక్షలు మనం పాస్ అవ్వాలి. అవన్నీ అయ్యాక మనకి ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తారు. అంటే దాంట్లో 10 రోజులు గుడిలో కూడా ఉండి అక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోవాలి. తర్వాత మనం ప్రజెంటేషన్స్ అవన్నీ చేయాలి, ఒక ప్రాజెక్ట్ కూడా చేయాలి. ఆ యొక్క కోర్సు చేసే భాగ్యం నాకు దామోదర్ దేశ్ వల్ల కలిగింది. 2003, 2004లో నేను ఆ కోర్స్ చేయడం జరిగింది. అది బాగానే దాంట్లో పాస్ అవ్వడం జరిగింది. అంటే ఆ కోర్సులో పాల్గొన్నందుకు, ఆ కోర్సులో నేను ఎలాగైతే నా ప్రాజెక్ట్స్ అని చేశానో దాన్ని చూసి వాళ్ళు 224వ బ్యాచ్ లో నన్ను టీచర్ కింద తీసుకున్నారు దాంట్లో. అంటే ఇప్పుడు టీచర్ అంటే వాళ్ళు మెంటర్ అండ్ గైడ్ అంటారు అనమాట. అంటే ఆ 203, 204 బ్యాచ్ లో నేను ఒక స్టూడెంట్ ని, 204, 205లో నేను ఒక మెంటర్ని అయ్యాను అనమాట. వాళ్ళ కృపా కటాక్షం వల్ల, వాళ్ళ మెర్సీ వల్ల ఇప్పుడు నేను ఆ యొక్క బాధ్యతని నిర్వహిస్తున్నాను. అంటే ఇది జీబీసీ కాలేజ్, ఇది వరల్డ్ వైడ్. దీంట్లో మంది భారతదేశీయులే కాదు, భారతదేశం నుంచి ఉంటారు,
యుఏఈ నుంచి ఉంటారు, సౌత్ ఆఫ్రికా నుంచి ఉంటారు, ఫిలిపినోస్ నుంచి ఉంటారు, సౌత్ కొరియా నుంచి. ఇప్పుడు మా దాంట్లో ఇండియా అండ్ ఏషియా గ్రూప్ అన్నమాట. చాలా మంది భక్తులు ఉంటారు. మా బ్యాచ్ లో ఒక 40, ఇప్పుడు నేను టీచర్ కింద అంటే పెంటర్ కింద ఉన్న బ్యాచ్ లో ఒక 45 మంది ఉన్నారు. దాంట్లో 28 మంది నా దగ్గర ఉన్నారన్నమాట. నేను వాళ్ళకి మెంటర్ని. వాళ్ళలో సౌత్ ఆఫ్రికా నుంచి, యుఏఈ నుంచి, ఇండియా నుంచి ఇండియాలో హైదరాబాద్ మందిరంలోను, పూనా మందిరంలోను, చౌపాటి, గజియాబాద్, ఫరీదాబాద్, అది ఇంకేంటి, ద్వారకా, ఇంకా మళ్ళీ మనకి బీహార్లో రాంచీ టెంపుల్, అలా చాలా ప్రదేశాల నుంచి కూడా భక్తులు ఉన్నారు. కురుక్షేత్ర టెంపుల్ ప్రెసిడెంట్, అయోధ్య టెంపుల్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా నా బ్యాచ్ లో ఉన్నారనమాట. నాకు అసైన్ అన్నారు. కొంతమంది ఫిలిపీన్స్ నుంచి కూడా 3, ఒక సౌత్ కొరియా నుంచి ఒకళ్ళు డివోటీ. వాళ్ళు డిఫరెంట్ ప్రాజెక్ట్ ఇస్తున్నారు. దాంట్లో భాగంగా లీలానంద ప్రభు కూడా ఈ బ్యాచ్ లో ఉన్నారనమాట. సో నేను లీలానంద ప్రభు ఒక ఫైనల్ ప్రజెంటేషన్ మొన్న అయింది, అది మీకు చూపెడతాను. లీలానంద ప్రభు వాళ్ళు ఇలా 40 రథయాత్రలు చేయడం కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఎవరినైనా పట్టుకొని వాళ్ళు అక్కడ చిన్న వాళ్ళంతటి వాళ్ళే చిన్న జన్మాష్టమి కానీ, గౌర పూర్ణిమ కానీ చేసుకోవడము, పిల్లలకి మనకి ఇక్కడ దుబాయ్లో ఉన్నట్లు బాలోత్సవాలు లాంటివి చేయించడము, పిల్లలకి కీర్తన చేయించడము, భక్తి వృక్షాలు చేయించడము, చిన్నవి. వాళ్ళు నిజంగా పూర్తిగా ఇస్కాన్లోకి రావాల్సిన అవసరం లేదు. కేవలము కొంచెం మనం చేసేవి సపోర్ట్ చేయించేటట్లు చేసుకుంటే చాలు. అలా ఎంతో మంది భక్తులను కూడబెట్టి వాళ్ళు అనేక ప్రదేశాల్లో ఈ వెస్ట్రన్ హైదరాబాద్ లో గత 6 ఏళ్లలో ఎన్నో భక్తి వృక్షాలు మొదలుపెట్టారు. అంటే ఈ భక్తి వృక్షాలు ఎలా మొదలైతే అంటే వీటంతటా ఇవే నడుస్తుంటాయి అనమాట. ఇంక పెద్ద టెంపుల్ నుంచి పట్టుకొని పెద్ద డొనేషన్ లేకర్లే. అక్కడ ఉన్న వాళ్ళే ఆ గేటెడ్ కమ్యూనిటీలో 40 ఇళ్ళు, 40 అపార్ట్మెంట్లు, 60 అపార్ట్మెంట్లు ఏవో ఉంటాయి కదా, వాళ్ళొక సొసైటీ లాగా ఉంటుంది. ఆ సొసైటీలో వాళ్ళు చూసి చిన్న మొదలు పెడతారు. చిన్న భక్తి వృక్షం మొదలు పెడతారు. ఒకప్పుడు జన్మాష్టమి చేసుకోవడము, రాధాష్టమి చేసుకోవడము, గౌరపూర్ణమి చేసుకోవడము, ఇట్లా జగన్నాథ రథాలు చేసుకోవడం, అలా వాళ్ళు చేసి ఎంతో మంది భక్తులకి, ఎంతో మందిరాల నుంచి దూరంగా ఉండి మందిరాలకు వెళ్ళలేని భక్తులకి నిజమైన అంటే శుద్ధ భక్తి మార్గంలో మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది వాళ్ళు ఈ ప్రోగ్రాం ద్వారా నేర్పుతున్నారు. అంటే కేవలం గుడికి వెళ్ళి ఏదో దండాలు పెట్టేసుకొని డొనేషన్ ఇచ్చేసి మొక్కులతో కాకుండా, మన శ్రీల ప్రభుపాద వారు అంతర్యాత కృష్ణ భావనామృతంలో భక్తిని ఎలా మన జీవితాల్లో దించుకొని పరివర్తన మనం ఎలా చేయించుకోవాలనేది వీళ్ళు చాలా చాలా చక్కగా సింపుల్ గా ఒక మంచి ప్రోగ్రామ్ కింద చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఇప్పుడు ఈ హైదరాబాద్ అంటారు, ఇది కొంచెం అమెరికాలో ఉన్నట్లే ఉంటుంది వ్యవహారం. చాలా మంది బాగా మంచి ఐటీ కంపెనీల్లో పనిచేస్తూ మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళే చాలా మంది మనకు కనబడతారు. అక్కడ ఇళ్ళు వ్యవహారాలు కూడా అట్లానే ఉంటాయి. అక్కడ వెళ్ళి వీళ్ళు వాళ్ళ ఇళ్లలో వెళ్ళి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం, ఇక్కడ ఇలాంటి క్లాస్ ఇవ్వడం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇలా వాళ్ళు వెళ్ళి వాళ్ళు రోజు మందిరంకి వెళ్ళాలంటే చాలా దూరం శ్రమ పడకుండా వాళ్ళ కమ్యూనిటీలోనే, వాళ్ళ ఇళ్లలోనే మందిరాలు చేసుకునేటట్లు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నమాట. ఇది చాలా మహోత్తరమైన కార్యక్రమం. ఎందుకంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలు చూడడము, గేటెడ్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళని ఇలా ఇన్స్పైర్ చేయడం అనేది చాలా ఇది. వాళ్ళ ఇదేంటంటే ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఒక కృష్ణ భావనామృత కేంద్రం కింద వాళ్ళు హైదరాబాద్ లో మార్చాలని, ఆ యొక్క మోడల్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉందో వాళ్ళు మిగతా దేశాల వాళ్ళకు కూడా, మిగతా ఇండియాలో ఉండే మిగతా రాజ్యాల వాళ్ళకు కూడా పంపించాలని వాళ్ళ యొక్క ధ్యేయం అన్నమాట. తర్వాత గేటెడ్ కమ్యూనిటీని ఒక కృష్ణ భావనామృత సొసైటీ లాగా, ఒక సంఘం లాగా చేసినప్పుడు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే ఇళ్ళు, అపార్ట్మెంట్లు కూడా ఒక మందిరాల్లాగా మారాలని మారుతూ అక్కడి నుంచి మంచి లీడర్స్, మంచి నాయకులు, ఆధ్యాత్మిక పరమైన నాయకులు రావాలి. ఎందుకంటే వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు, మనీ కూడా ఉన్న వాళ్ళు, దేశాలు తిరిగిన వాళ్ళు, వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ ప్రవృత్తుల్లో బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు, మంచి విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధమైన కంపెనీల్లో అంటే మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, అలాంటి పెద్ద ఫేస్బుక్ కానీ
కాబట్టి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసి మంచి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కనుక వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా కృష్ణ భావనామృతాన్ని మిగతా వాళ్ళకి పంచాలని వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళలో ఉండేది ఏంటంటే భక్తిని పెంపొందించడం, ఇంకోటి పర్సనలైజ్ కేర్ అంటే వైష్ణవ సేవ యొక్క ప్రాముఖ్యతను చెప్పడం, అందరికీ వ్యక్తిగతంగా పరస్పరంగా ఉండేటట్లు ఒక మంచి కనెక్ట్ గా ఉండేటట్లు ఒక కేర్ ఇవ్వడం, ఒక ఒక వాళ్ళతో ఉండి వాళ్ళకి అన్ని చెప్పడం, తర్వాత మిగతావన్నీ భక్తితో కూడినవన్నీ చెప్పడం వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే వీళ్ళు ఒక కాంపిటీటర్ అనాలిసిస్ కూడా చేశారు. అంటే మనం మనం ఇలా చేస్తున్నప్పుడు మనకేంటి కాంపిటీటర్స్ అని. అంటే ఒకప్పుడు ఇలాంటప్పుడు చేస్తున్నప్పుడు అదే ప్రదేశంలో అదే అదే నగరంలో టెంపుల్స్ కూడా మనకి కాంపిటీషన్ లాగా వస్తాయి. ఎందుకంటే కొందరు ప్రశ్నించవచ్చు, మరి టెంపుల్ ఉంది కదా, గుడి ఉంది కదా, హైదరాబాద్ లో ఒకటేంటి 3-4 గుళ్ళు ఉన్నాయి, మరి ఇలా చేస్తే గుళ్ళకి ఏమైనా దెబ్బతింటుందా? అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన స్పెషాలిటీ ఏంటి? గుళ్ళో ఏమి ఇస్తున్నారు, మనం ఏమి ఇస్తున్నాం, మన ఇదేంటి? అలా ఎన్నో విధంగా మిగతా ఇప్పుడు మనం ప్రజలని భక్తి మార్గంలో పెట్టకుంటే వాళ్ళు వేరే వాటి మీద ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. యూట్యూబ్ కానీ ఈ వేరే వాటి మీద ఆకర్షితులవుతున్నారు. అదే వాళ్ళు ఏ మాధ్యమాల మీద ఆకర్షితులవుతున్నారో అదే మాధ్యమాలని మనం ఉపయోగించుకొని మనం భక్తిని వాళ్ళలో పెడితే ఎలా ఉంటుంది. తర్వాత యోగా మెడిటేషన్ గ్రూప్స్ కూడా చాలా ప్రాముఖ్యత చెందే, కానీ వాటిని కూడా మన భక్తిలో పెడితే ఎలా ఉంటుందని చూశారు. తర్వాత పొలిటికల్ గాను, ఎకనామికల్ గాను, సోషల్ కల్చరల్ గాను ఉండే పరిస్థితులు కూడా వాళ్ళు చూస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే ఒక రాజకీయంగా కానీ ప్రభుత్వ ప్రశాసనం ద్వారా కానివ్వండి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఆ రాజ్యాలు మారినా, ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా కొంచెం రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ని మనం ఎలా చూసుకోవాలి అనేది. ఒకప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ లో ఏమిటంటే మిగతా మిగతా మతం వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది కలగచ్చు. ఎంత మెజారిటీ హిందువులు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కలగచ్చు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలా మనం చేసుకోవాలి, మనం ఏ విధంగా మనం చూసుకోవాలనేది వీళ్ళు చూస్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఎలా వృద్ధి చెందాలి అని చూసుకుంటే మన ఈ యొక్క గచ్చిబౌలి ఏరియా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కాలనీలో ఎన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఎన్ని గేటెడ్ కమ్యూనిటీస్ మనం వెళ్ళగలం, ఎంతమంది లీడర్స్ ని మనం ట్రైన్ చేయాలి, ఎంతమందికి మనం శిక్షణ ఇవ్వాలి, ఎంతమందికి మనం ప్రశిక్షణ ఇవ్వాలి, మనకి ఎన్ని పుస్తకాలు కావాలి, ఎన్ని భాగవత పుస్తకాలు మనం పంచాలి, ఎన్ని భాషల్లో మనం పెంచాలి. ఎందుకంటే అక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కేవలం మన తెలుగు వాళ్ళే కాదు, చాలా మంది ప్రవాసాంధ్రుల కింద వస్తారు. మిగతా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అక్కడ హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు ఉండడం వల్ల పనిచేస్తుంటారు. కొంతమంది ముఖ్యంగా అమెరికాలో పనిచేసి కొన్నాళ్ళు అక్కడ పనిచేసి వచ్చాక ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అలా కొంతమంది అమెరికా కంపెనీలో పనిచేస్తూ ఇక్కడ ఉండి అమెరికా కంపెనీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. అనేక రాష్ట్రాల వాళ్ళు కూడా మనకి హైదరాబాద్ లో ఆ యొక్క ప్రాంతంలో బాగా కనబడతారు. దాన్ని ఇంగ్లీష్ లో కాస్మోపాలిటన్ అంటారు కదా. ఇప్పుడు ఈ ఫోటోలో మధ్యలో ఉండేది లీలానాథ్ ప్రభు. ఇక్కడ ఉండేది బాల్గోవింద్ ప్రభు లీలానాథ్ కి శిక్షా గురువులు. ఈ బాల్గోవింద్ ప్రభు, లీలానాథ్ ప్రభు ఇద్దరు అమెరికాలో చాలా ఏళ్ళు పనిచేశారు. వాళ్ళు పనిచేసి ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చాక లీలానంద ప్రభు తన ప్రవృత్తి అంటే మామూలుగా భౌతికమైన ప్రవృత్తి అయిన మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కింద ఆయన ఇండియాలో ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఆయనకు ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకొని ఆయన ఫ్యామిలీతో ఉంటారు అన్నమాట. వీళ్ళు ఆ ప్రాజెక్ట్ లో ఉండే సభ్యులు. ఇది కాకుండా చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పుడు నా ప్రాజెక్ట్ లో జీబీసీ కాలేజీలో చేసే వాళ్ళలో వీళ్ళు ఒక ప్రాజెక్ట్ వాళ్ళు అనమాట. వీళ్ళ ప్రాజెక్ట్ చూసి నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే అంటే భక్తి మార్గాన్ని చాలా ఆనందంగా, అంటే మనకు చెప్తారు కదా భగవద్గీత 9వ అధ్యాయంలో సుసుఖం కర్తుం అవ్వయం, అంత కష్టపడకుండా మన దగ్గరే ఉంటూ మన కమ్యూనిటీస్ లోనే ఉంటూ మనం చక్కగా భక్తి అనేది చేసుకుంటే మామూలుగా ఈ పిచ్చాపాటితోనూ అమలక్కల మాటలతో స్పెండ్ చేయకుండా, సినిమాలు అవి ఇవి కాకుండా కొంచెం అందరితో ఉంటూ భక్తి చేసుకోవడానికి ఎక్కడా వెళ్ళని అవసరం లేకుండా ఎక్కువగా అంతా మన చోటే మనం ఉండేలా చేసుకునే ఈ ప్రక్రియని, ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఈ ప్రభువులు చేశారనమాట. అందుకని వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని మొన్న వాళ్ళు
ఫైనల్ ప్రెజెంటేషన్ అయింది, మీకు నేను చూపెడుతున్నాను. ఇక్కడ ప్రాక్టికల్ గా ఉండే ప్రాజెక్ట్స్ లో నేను నేను మెంటర్ చేస్తున్నా. ఇది ఒక చాలా మంచి మంచి ప్రాజెక్టు. అందుకనే వీళ్ళకి గైడ్ చేయడం అనే అనే బాధ్యత, సౌభాగ్యం నాకు కలిగినందుకు, దామోదర దేశం నాకు ఇచ్చినందుకు కూడా నేను ఎంతో కృతజ్ఞుని. అందుకని ఇది ఇవ్వడం వల్ల ఎంతో మంది భక్తులతో పరిచయం అవడం, వాళ్ళు చేసే ఎన్నో మంచి చాలా ప్రాజెక్ట్స్ కూడా నాకు తెలియడం జరుగుతుంది. ఇంకొక ప్రాజెక్ట్ చెప్తాను. హైదరాబాద్ గురించి మాకు తెలుగు వాళ్ళం కాబట్టి ఇంకొక ప్రాజెక్టు హైదరాబాద్ మందిరం వాళ్ళే చేస్తున్నారు, డివోటీసే చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పేరు 12 మహాజనాస్. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రాధేశ్యామ్ ప్రభు వాళ్ళకి చెప్పారనమాట. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ మందిరంలో మీరు మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు చూస్తే, ముఖ్యంగా మధ్యాహ్నాలు భోగార్తి అలాంటప్పుడు వెళ్తే ఎక్కువ మంది మనకు కనబడేది విద్యార్థినులు ఎక్కువ మంది వాళ్ళే కనబడతారు. అంటే 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 35 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కువ మనకి బాగా కనబడతారు. వాళ్ళు అక్కడక్కడ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు వీళ్ళు వచ్చి ఉంటుంటారు అన్నమాట. వాళ్ళంతా భక్తులను చూసి వాళ్ళు కొంచెం భక్తులు ముందరికి వెళ్ళాక, వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి రాకుండా ఉండడానికి వాళ్ళకి ఆ మందిరం చుట్టూ, నాంపల్లి మందిరం చుట్టూ ఉండే అపార్ట్మెంట్స్ కొనడం కానీ, అద్దెకి తీసుకోవడం కానీ, ఆ అపార్ట్మెంట్స్ కొని ఆ అపార్ట్మెంట్స్ లో ఈ విద్యార్థులని పెట్టి వాళ్ళకి మందిరం చాలా దగ్గరగాను అనుకూలంగాను ఉండేటట్టు చూసుకుని, వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్న ఈ యొక్క మందిరంలో వాళ్ళు వాళ్ళు సేవ చేయడము, మందిరంలో ఇంకేమైనా బాధ్యతలని స్వీకరించడం చేయడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకు కూడా ప్రశిక్షణ బాగా ఇవ్వచ్చని ఐడియాతో ఆయన 12 అలాంటి సెంటర్స్ టెంపుల్ చుట్టూ చేయాలని చూస్తున్నారు. ఇప్పటివరకు ఐ థింక్ 5ో 6ో చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం కూడా నాకు నచ్చింది. అలా చేయడం వల్ల మందిరానికే ఒక సపోర్ట్ సిస్టమే కాకుండా వాళ్ళకు కూడా, పిల్లలకు కూడా చాలా చాలా అది ఏంటి ఉపయోగకరంగా ఉండేటట్లు ఉంటుందన్నమాట. ఈ మోడల్ ఓ రకంగా చెప్పాలంటే ఇస్కాన్ పూణేలో రాధేశ్యామ్ ప్రభు చేసి ఆయన రూపకల్పన చేశారు. అది బాగా సక్సెస్ఫుల్ అయింది. కానీ ఈ పేరుతో కాదు, అక్కడ మామూలుగా మందిరాల దగ్గర అపార్ట్మెంట్స్ తీసుకున్నాడు. దాంట్లో ఇప్పుడు హైదరాబాద్ లో ఇంకొన్నాళ్ళు పోతే 12 వస్తాయన్నమాట. అంటే 12 అపార్ట్మెంట్ లో కొంతమంది బాగా సీరియస్ గా ఉన్న భక్తులు ఉండి వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. పూణేలో ఇప్పుడు ఇంకొక అంతర్ద్వీప్ ప్రభు అని ఆయన ప్రాజెక్ట్ చేస్తున్నారు. దాని ద్వారా నాకేం తెలుసు అంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారు. ఈ యొక్క దీంట్లో ఈ ప్రాజెక్ట్ వల్ల ఇంకొకటి ఏమైందంటే, ఫస్ట్ ఇలా చిన్నపిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, అప్పుడప్పుడే ఉద్యోగాలు వచ్చిన పిల్లలు మామూలుగా ఇంట్లో నుంచి వచ్చి ఇట్లాంటి ఈ మహాజన అనే ఆశ్రమాల్లో ఉంటే తల్లిదండ్రులకి కొంతమందికి కోపం వచ్చి వాళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు, ఇలా అయిపోతున్నారు అని అనుకున్నా వాళ్ళని చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళు ఎంత భౌతికంగానే ఎంత వృద్ధి చెందుతున్నారు, డివోషన్ కాకుండా ఎంత వృద్ధి చెందుతున్నారని వాళ్ళొచ్చి ఆ పిల్లల్ని చూసి, ఆ పిల్లలు మందిరాల్లో సేవ చేయడం, తమ పనులు చేసుకుంటూనే చదువులకి ఆటంకం రాకుండా, ఉద్యోగాలకు ఆటంకం రాకుండా ఎంత చక్కగా వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారని చూస్తుంటే, కొంతమంది తల్లిదండ్రులు పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ అద్దె తీసుకొని వీళ్ళ దగ్గరే, అంటే ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకొని ఉంటున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా జీవితాన్ని మార్చుకోవాలి. ఇలా వీళ్ళు చిన్నపిల్లలు, మనకంటే చాలా చిన్నపిల్లలండి, వీళ్ళు ఇంత బుద్ధిగా ఇంత మంచిగా జీవిస్తుంటే మనం ఎందుకు మామూలుగా జీవించాలని పూణేలో చాలా మంది పెద్దలు వచ్చారన్నమాట. అందుకని వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే, ఇలా వచ్చిన పెద్దలకి ఆశ్రమాలు, ఈ చిన్నపిల్లలకి మహాజన ఆశ్రమాల లాగా అపార్ట్మెంట్స్, పెద్దవాళ్ళు వచ్చి ఉంటుంటే వాళ్ళని ఆశ్రమాల అంటే పూర్తిగా వచ్చేసి వాళ్ళకి పిల్లల్ని చూసి గుడిలో ఏమైతుందో చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళ జీవితాలని వాళ్ళు మార్చుకోగలిగితే వాళ్ళని కూడా సేవలో పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా. సాధారణంగా ఈ రోజుల్లో వచ్చే వాళ్ళకి పిల్లలు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆర్థికంగా ఒక రకమైన స్థిరత్వం ఉంటుంది. వాళ్ళకి అంటే వానప్రస్థ ఏజ్ లో, వాళ్ళ వానప్రస్థ ఏజ్ డెఫినేషన్ ఏంటంటే 45 ఏళ్ల నుంచి, 45 ఏళ్ల తర్వాత, అంటే 25 ఏళ్ళు పనిచేశాక ఎవరైనా రిటైర్ అవ్వచ్చు. ఆ 45 ఏళ్ళ నుంచి ఇంకా 45, 50, 55, 60, 65, ముఖ్యంగా వాళ్ళు చూసేది 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ల వరకు ఉండే వాళ్ళు ఎవరైతే ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకొని ఉండాలనుకున్న వాళ్ళకి
వాళ్ళకి ఎన్నో బాధ్యతలు చూపెడుతూ చేస్తున్నారు అన్నమాట. అది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ కింద తీర్చిదిద్దుకుంటుంది. వచ్చే ఏడాది కల్లా అది కూడా మనం చూడగలుగుతాం, నిజంగానే చూడగలుగుతాం. అది ఇప్పుడే ఒక 20% 30% అయింది. అదొక మంచి ప్రాజెక్టు. నేను దాంట్లో పాల్గొన్నందుకు. ఇంకొక మంచి ప్రాజెక్టు నాకు నచ్చింది అంటే, ఇది జగన్నాథ రథయాత్ర నేను కొంచెం దూరంగా వెళ్తున్నాను. అంటే ఎంతో మంది భక్తులు ఎన్నో దేశాల్లోనూ, ఎన్నో మందిరాల్లోనూ ఎంతెంత కష్టపడి చేస్తున్నారు. ఇంకొక బీహార్‌లో రాంచీ దగ్గర వాళ్ళు మంచి చాలా ఉత్తమమైన ప్రాజెక్ట్. వాళ్ళేం చేస్తున్నారంటే, ఆ యొక్క వాళ్ళ మందిరం రాంచీ కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. చిన్న ఊరు లాంటిది. ఒక టౌన్ అనండి, ఒక రకమైన పెద్ద పల్లెటూరు లాంటిది. అక్కడ సెంటర్ ఉంది వాళ్ళది. వాళ్ళు చుట్టుపక్కల ఉన్న 100 అంటే చుట్టుపక్కల అంటే ఒక 50 40, 50 ఆర్ ఇంకా కొంచెం ఎక్కువ కూడా. ఆ రాష్ట్రము, మండలము అవన్నీ ఉంటాయి కదా! వాటిలన్నిటిలో ఈ యొక్క అనాథ శరణాలయాలు ఉంటాయి కదా! ఆర్ఫనేజెస్ అంటారు. ఆర్ఫనేజెస్ వాళ్ళు ఆ లిస్ట్ కలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకి సహాయం చేస్తూ, ప్రచారాలు చేస్తూ, అక్కడ వాళ్ళు చిన్న చిన్న సెంటర్స్ పెట్టేటట్లు అక్కడ చేస్తూ, అక్కడ ఉండి ఆ అనాథ శరణాలయాలు ఉన్న వాళ్ళకి ఏమీ ఖర్చు లేకుండా ఈ యొక్క భగవద్భక్తిని, ఈ యొక్క పుస్తకాలని, భగవద్గీత ప్రచారం చేయడం గాని, భగవద్గీతలో ఉండే ముఖ్య విశేషాలు చెప్పి, వాళ్ళ జీవితంలో అంటే అనాథ శరణాలయంలో ఉన్న వాళ్ళకి తిండి, ఉండడానికి స్థానము, బట్టలు కట్టుకోవడానికి బట్టలు, మామూలుగా ఉద్యోగరీత్యా చెప్పే ఈ క్లాసులు ఉంటాయి. కానీ వాళ్ళ జీవితాల్లో మనకింకా అసలు ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండదు మనకి. అంటే ఆ అనుభవం ఎలా ఉంటుంది? నేను పుట్టాక ఎవరో నన్ను వదిలేసి నన్నిక్కడ పడేశారు అనే ఆ వెలితి అనేది ఉంటుంది కదా! ఇప్పుడు మన జీవితంలో మనకుండి, మనం ఎంతో మంది మన తల్లిదండ్రులు ఉండి, మన తల్లిదండ్రులు పోయాక మనకుండే వెలితి ఒకటుంటే, ఉన్న తల్లిదండ్రులు ఎవరో తెలియని జీవితాలను గడుపుకోవాలి అంటే, ఆ జీవితంలో ఎంతో ఒక వెలితి, ఒక అంధకారం అనేది ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి భగవంతుడి మీద వాళ్ళ ధ్యాసని మళ్లించి, ఆ వెలితిని కొంచెం కవరప్ చేసేటట్లు వీళ్ళు ఒక మంచి ప్రయత్నాల్ని చేస్తున్నారనమాట. ఇలా ఎంతోమంది ఎంతో ఎన్నో ఎన్నో వాళ్ళకి శక్తి ఉన్నంత వరకు, వాళ్ళ శక్తి మేరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ పరంగా తెలుసుకుందేంటంటే, లీలానంద్ ప్రభు. ఇక్కడ ఎవరో అన్నారు, ఎవరో చెప్పారు కదా లీలానంద్ ప్రభు తెలుసని. ప్రభు ఎవరైతే అన్నారో కొంచెం ఆ లక్షణ అంటావు మీరేనా? ప్రభుజీ మీరున్నారా నేను ప్రభు? ప్రభుజీ ఆడియో ఆన్ చేసుకొని చెప్తారా లీలానంద్ ప్రభుతో మీ రియలైజేషన్? అంటే నాకు రియలైజేషన్ ఏంటంటే, ఒక మెంటర్ కిందనే నేను ఆయనకి అంటే వ్యక్తిగతంగా మిగతా కొంచెం పరిచయం ఉంది, అంత పెద్ద పరిచయం లేదు. మీరు చెప్తారా ప్రభు గురించి? హరే కృష్ణ. ప్రభుజీ అంటే ఎందుకంటే దండోత్సవం. జగన్నాథుడు రథయాత్ర జగన్నాథుని గ్లోరిఫై చేయడమే కాదు, జగన్నాథ రథయాత్రని ఇలా ఇంకా వ్యాపింపచేయాలనే భక్తులు ఎంతో మంది ఎన్నో దేశాల్లో ఉన్నారు. వాళ్ళలో ఇవాళ మనం ఒక చిన్న లీలానంద ప్రభు యొక్క ఉదాహరణ మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. చెప్పండి ప్రభు. ప్రభుజీ దండప్రాం ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ నేను వాళ్ళ ఫామ్ కూడా వెళ్ళాను ఒక 6 ఇయర్స్ క్రితం. ఆయన రెగ్యులర్ గా అబిట్స్ టెంపుల్ కి వస్తుంటారు ప్రభుజీ. ప్రభుజీ నన్ను గుర్తుపట్టారు కదా, నేను దుబాయ్ నుంచి రిటర్న్ అయ్యి వచ్చాను. లక్ష్మీనారాయణ. మీరు మిమ్మల్ని గుర్తుపెట్టారు, మీరు ఏ కంపెనీలో పనిచేసేవాళ్ళు కూడా తెలుస్తుంది. హరే కృష్ణ. యా, చెప్పండి ప్రభు. అయితే రెగ్యులర్ గా ప్రభుజీ హైదరాబాద్ టెంపుల్ కి విజిట్ చేస్తుంటారు. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ప్రభుజీ. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు ప్రభుజీ. ఆయన ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు గాని, ఇంకా మెటీరియల్ గాని చాలా వెరీ హంబుల్ డివోటీ ప్రభుజీ. ప్రేమగా హత్తుకుంటారు, దగ్గర తీసుకుంటారు ప్రేమగా. ఆయన ఒక చిన్న ఇది చెప్తాను ప్రభుజీ ఇన్సిడెంట్. ఒక ప్రభుజీ ఉన్నారు మా భక్తి వృక్షలో, చైతన్య కేశవ్ ప్రభుజీ అని, చలపతిరావు డాక్టర్. ఆయన ఇక్కడ సాయి కృష్ణ హాస్పిటల్‌లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అక్కడ ఆయన. ఆ ప్రభుజీ వాళ్ళు అక్కడే ఉంటారు. ఆయన గచ్చిబౌలికి దగ్గరలో. అయితే వాళ్ళ మాతాజీ కొంచెం క్యాన్సర్ ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఆ టైంలో వీళ్ళు ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్‌లో, చాలా తక్కువ టైంలో తెలిసింది వాళ్ళకి ఆమెకి క్యాన్సర్ అని. అయితే మా అబ్బాయి పెళ్ళికొచ్చి వెళ్లారు.
ఇంకా ఆ తర్వాత అప్పటికి ఆమెకి క్యాన్సర్ వచ్చేసింది సీరియస్‌గా. సో, ఇంకా లాస్ట్ డేస్‌లో హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంకా డాక్టర్ చెప్పారు, "ఇంకా కష్టము. ఇంటికి తీసుకెళ్ళండి. ఇంకా ఇట్స్ ఇంక లాభం లేదు." చాలా మంది డివోటీస్ వచ్చారు హైదరాబాద్ టెంపుల్ నుంచి. మేబీ హండ్రెడ్స్ ఆఫ్ డివోటీస్ విజిటెడ్ టు ద హాస్పిటల్ అండ్ ఆల్. ఆ ప్రభు చాలా సేవ చేస్తారు. చైతన్య కేశవ్ ప్రభు కూడా చాలా సేవ చేస్తారు టెంపుల్‌లో. సో, అందరూ ఇంటికెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ ఒక సండే ఈవినింగ్ ఆ రోజు నార్మల్‌గా సండే ఈవినింగ్ ప్రభుజీ దగ్గర ప్రోగ్రామ్ అవుతుంది. లీలానంద్ ప్రభు. ఆయన భక్తి వృక్షాల్లో చాలా మంది డివోటీస్ వచ్చేస్తారు అక్కడికి. సో, అయితే ఆయనేం చెప్పారంటే, ఒక డివోటీస్ రిక్వెస్ట్ వచ్చిందన్నమాట. అక్కడికి దగ్గరున్నారు గదా! ప్రభుజీ ఏమైనా మీరు హెల్ప్ జేస్తారా? అంటే కీర్తనస్ విషయంలో. అయితే ఈ టీమ్ మొత్తం అక్కడికెళ్ళిపోయారు ప్రభుజీ ఇంకా. లీలానంద్ ప్రభు చెప్పారు, లేదు ఇంకా మన ఇంట్లో ప్రోగ్రామ్ కాదు ఈసారి. అక్కడికెళ్ళి వాళ్ళ ఇంట్లో చేద్దాం ప్రోగ్రామ్ అని చెప్పేసి. అందరూ డివోటీస్ అందరూ అక్కడికెళ్ళిపోయారు. అందరూ చక్కగా కీర్తన చేస్తూ ఉన్న టైంలో మాతాజీ షీ లెఫ్ట్ హర్ బాడీ. అన్ చాలా గ్లోరియస్ ఇంకా ఆహ్, ఇదంటే చాలా బాగా అనిపించింది పూజ. సో థ్యాంక్ యూ దట్ టైమ్ ప్రభు. ప్రభుజీ యాహ్! యాహ్! థ్యాంక్స్ అలాట్ ఫర్ షేరింగ్ దిస్. థ్యాంక్స్. హరే కృష్ణ. అంటే ఇవాళ మెసేజ్ ఇవ్వదలుచుకుంది ఏంటంటే, మనకి వీలున్నంత వరకు మనం ఎక్కడైనా ఎప్పుడైనా భక్తి చేయడానికి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఎవరికైనా ప్రేరణ కలిగించగలిగేటట్లు మనం మన జీవితాన్ని మళ్ళించుకుంటే మంచిది. ఎవరైతే ఆ ప్రేరణ తీసుకొని ఇంకా ముందరికి వెళ్ళగలుగుతారో వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళ గురించి ప్రార్థించడం, వాళ్ళు ఇంకా సక్సెస్ కావాలని, వాళ్ళు ఇంకా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరాలని వాళ్ళకి మంచి గుడ్ విషెస్ చెప్పడం అనేది మనం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళలాగా అందరిలాగా మనం చేయలేకపోవచ్చు. అందరం లీలానంద్ ప్రభు, బాలగోవింద్ ప్రభులాగా ఉండలేకపోవచ్చు. కానీ వాళ్ళు చేస్తున్నవి చూస్తూ, వింటూ, ఇంకొకళ్ళకి చెప్తూ, వాళ్ళు చేస్తున్న దాన్ని ఆనందిస్తూ ఉంటే అది చాలు మనకి. అలా చేయగలిగే శక్తి ఉంటే తప్పకుండా మనం చేయాలి. హరే కృష్ణ. అందుకని మీరు కూడా కొంతమంది డెఫినిట్‌గా మీలో కొంతమంది గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉంటున్నారు కాబట్టి, మీరు కూడా మీ మీ చిన్ని ప్రయత్నం చేయొచ్చు. అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అయితాయని కాదు. మనం 100 ప్రయత్నాలు చేస్తే 10, 12, 15 సఫలీకృతం అయితాయి. అవి చాలు. ఒకటి సఫలీకృతమైనా చాలు. ఏది సఫలీకృతం కాకున్నా కూడా పర్వాలేదు. మనం చిన్ని చిన్ని ప్రయత్నాలు ఇలాంటివి చూసుకొని మనం చేసుకోగలిగితే బావుంటుందని అనుకుంటున్నా. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ. భక్తులకి ఏమైనా సందేహాలు కనుక ఉంటే గనక ఇప్పుడు అడగచ్చు. మనకి రగన్నాథ్ రథోత్సవం గురించి కానీ దానికి సంబంధించిన ఏదైనా ప్రశ్నలు ఉన్నారా అడగచ్చు. హరే కృష్ణ ప్రభు. ప్రభు జగన్నాథ రథయాత్రకు తన వంతుగా తోడ్పడి అన్ని చోట్ల రథయాత్రకు నిర్వహిస్తూ భక్తుల్ని ప్రోత్సహిస్తున్న ప్రభువుల గురించి మాట్లాడారు. నేను ఒక్కసారి మళ్ళా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ లాస్ట్ మనం చదువుకున్న దాన్ని ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్స్, టేక్ అవే పాయింట్స్ అంటారు కదా, అవి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒకటి ఏంటంటే పూరి ధామంలో ఐశ్వర్య భావం, మాధుర్య భావం కలిసి ఉంటుంది. అదే ఆ క్షేత్రం యొక్క విశేషత. పూరి ధామంలో లక్ష్మీ జగన్నాథుల దివ్యలీలలు ఏంటంటే మనకి ఏం తెలుస్తాయంటే మానవ సంబంధాలు, ఆ ఎమోషన్స్, ఆవిడ అలగడము, తర్వాత ఆయనకు జ్వరం రావడము, ఇవన్నీ అంటే హ్యూమన్ రిలేషన్షిప్ ని మనకు అర్థం పడతాయన్నమాట. అందుకని ఆ జగన్నాథుని భావన అక్కడ వాళ్ళు తమలో ఒకటిగా భావించి చేస్తారు. ఆ పూజా విధానం కూడా అండ్ రెవరెన్స్ కాకుండా జగన్నాథుని తమలో ఒక వ్యక్తిగా వాళ్ళు భావిస్తారు, అదే రకంగా పూజిస్తారు, అదే రకంగా ఆదరిస్తారు. మూడోది గౌరంగ ప్రభు, మన చైతన్య మహాప్రభు రథయాత్ర కేవలము లక్షలాది మంది ప్రజలు కూడుకున్నటువంటి ఊరేగింపుగా కాక, కృష్ణుడికి అంటే రథయాత్ర మొదట్లో కృష్ణుడికి బృందావనంతో ఏ రకంగా పునఃసంబంధం కలిగింది, తర్వాత తిరిగి స్వామి తన శ్రీమందిరానికి వెళ్ళిపోతే ఏ రకంగా మధుర బృందావన వాసులు, బ్రజవాసుల హృదయము హార్ట్ బ్రేక్ అయిందంటారు చూడండి, హృదయం ఎట్లా చిన్నాభిన్నమైంది, అవి ఆయన యొక్క భావాల ద్వారా మనల్ని దర్శించేస్తారు. లాస్ట్ ఏంటంటే ఈ రథయాత్ర, ఈ రెండు యాత్రలు కూడా మనకు చాలా దివ్యమైన భగవంతుని యొక్క దివ్య ప్రేమను
మనకు చాటడమే కాక కేవలం కలయికలోనే కాదు, స్వామి నుంచి విరహభావంతో కూడా, ఆయనతో విప్రలంబ భావంతో కూడా మన భక్తిని ఇంకా ఇనుమడించుకోవచ్చు అని మనకు సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రథయాత్ర, తిరుగు రథయాత్ర రెండు కూడా మన జీవితంలో చాలా ప్రముఖమైనవి. ఆ రథయాత్ర దేవుడు మనం ప్రత్యక్షంగా కానీ లేకుంటే పరోక్షంగా ఈ టీవీ మాధ్యమంగా, యూట్యూబ్ మాధ్యమంగా చూడడం కానీ ఈ అదృష్టాన్ని కలిగించినందుకు భగవంతుడి కృతజ్ఞతలు చెప్తూ ఆ జగన్నాథుడిని మన హృదయాల్లోకి మనం లాక్కుంటాం. హరే కృష్ణ. జై జగన్నాథ్. జై 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 జగన్నాథ్. జయ జగన్నాథ్. జయ జగన్నాథ్ స్వామి. జయ జగన్నాథ్. జయ బలదేవా. జయ సుభద్రా. జయ బలదేవా. జయ సుభద్రా. జగన్నాథ స్వామి నయన పథగామి. నయన పథకమి భవాతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి. నయన పథకమి భవాతు మే. జయ జగన్నాథ్. జయ జగన్నాథ్. జయ జగన్నాథ్ స్వామి. జయ జగన్నాథ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమో నమః. జగన్నాథ్ సుభద్ర బలదేవ. జై హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ.